ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతోందా? టెంపుల్ సిటీ తిరుపతి పవిత్రత మంట కలిసిపోనుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాటలు నిజం చేసేలా ఉన్నారు నేతలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక నగరానికి పబ్ కల్చర్ను పరిచయం చేస్తూ అర్ధరాత్రి వరకు తాగిస్తూ ఖజానా నింపుకునే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి కళంకం తీసుకొచ్చేందుకు సైతం వెనకాడడం లేదు. డబ్బే పరమావధిగా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు కూటమి నేతలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. శ్రీవారు కొలువైన పవిత్ర క్షేత్రానికి సమీపంలో పాశ్చాత్య ధోరణి పురుడు పోసుకుంటోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి నగరంలో బార్లు ఇప్పుడు పబ్ కల్చర్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం అల్లుడు మహేష్ యాదవ్ నిర్వహిస్తున్న ఫైర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్ లో పబ్ కల్చర్ తరహా ఏర్పాట్లు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారుగా 1,00,000 మంది జనాలు తిరుపతికి వస్తున్నారు అని అంటే అందులో 80% 90% జనాలు కేవలం దైవభక్తితో వస్తారు. అట్లాంటి వాళ్లకు దైవ దర్శనానికి సంబంధించినటువంటి వస్తువులు, అట్లాంటి సౌకర్యాలు, అటువంటి ప్రయోజనాలు కల్పిస్తే దేవస్థానం కానీ అటు ప్రభుత్వం కానీ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసినట్లుగా ఉంటుంది తప్ప బార్లు పెట్టడము, అందుబాటులు ఇవ్వడము ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసేది అటు ప్రభుత్వానికి మంచిది కాదు, అటు దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కార్యనిర్వహణ వాళ్లకు మంచిది కాదనేది నా అభిప్రాయం. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు మందుబాబులు మత్తులో తూగుతున్నారు. డిస్కో, డీజే, లిక్కర్ సరఫరా చేయడంతో పెద్ద ఎత్తున మద్యం ప్రియులు బారులు తీరుతున్నారు. ప్రధానంగా తిరుపతి పవిత్రతను కాపాడుతామని, సనాతన ధర్మం గురించి పరితపిస్తామని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పబ్లిక్ స్పీచ్ ప్రారంభించారు. కూటమి నేతలు సంపూర్ణ సహకారంతో తిరుపతి ప్రతిష్టను దిగజార్చేలా చేసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో పబ్ కల్చర్ పై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. ఎలాంటి పబ్ తరహా బార్లకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు. డెఫినెట్గా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అయితే ఫైర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్ లో నిత్యం అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగిస్తుండడంపై అధికారులు నోరు మెదపడం లేదు. డబ్బు సంపాదనలో కనీస విలువలు కూటమి నేతలు మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రజలు. పబ్ కల్చర్ పేరుతో తిరుపతి పవిత్రతను దిగజార్చే స్థితికి వచ్చారని, ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.